ఈరోజు కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటయ్యపాలెం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం తన స్వగృహం వద్ద కాపు నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంపై వస్తున్న ఊహాగానాలను ఖండించారు. ఈ సమావేశానికి వైసీపీ నియోజకవర్గ కాపు ఇన్ఛార్జీలను ఆహ్వానించామని, పార్టీ పరిస్థితులు, నియోజకవర్గాల సమస్యలు, భవిష్యత్ రాజకీయాలపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. దీనికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్తో ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా తన వ్యక్తిగత సమావేశమని స్పష్టం చేశారు. ప్లేసు కారణం చేత ఈ కళ్యాణ మండపంలో ముఖ్య నాయకులందరినీ పిలిచి ఈసారి మనం చర్చించుకుందాం అనేటువంటిది, సమావేశం నడుపుకుందాం అనేటువంటిది ఉద్దేశం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ వస్తే మనం ఏ విధంగా జిల్లాల్లో ఏ పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, ఏంటి, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది పార్టీ యాంగిల్లోనే కానీ ఇది ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. బాగానే ఉందట. ఆ ట్రీట్మెంట్లో ఉన్న కారణం చేత ఆయన రేపు మీటింగ్కి రావట్లేదు. తన వాళ్ళందరూ కూడా, మేము ఆహ్వానించినటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నారు. వచ్చి పార్టీ విషయాలు మంచి చెడ్డ మాట్లాడుకోవటం ఫైనల్ ఏం చేశారు. అది కేవలం వైసీపీ కాపు నాయకులే లీడర్స్ వస్తారా, లేదా అన్ని పార్టీకి సంబంధించి? కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మేము చెప్తున్నది అంటే కాపు సిసిపిలో ఉన్నటువంటి కాపు నాయకులు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ శ్రీకాకుళం తిరుపతి